విద్యార్థులు ఆత్మవిశ్వాసం కలిగి వార్షిక పరీక్షలకు హాజరన్నట్లు ప్రోత్సహించడం ఈ వీడియో పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. వీడియో పాఠంలో వివరించబడిన ప్రశ్నలు మాది కొరకు మాత్రమే. ఊహించబడిన ప్రశ్నలు కావడం చేత ఒక్కోసారి పరీక్షలో రావడం అనేది యాదృచ్ఛికం. దయచేసి వీక్షకులు విచక్షణ పాటించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ మ్యాథ్స్ ఇన్ తెలుగు. స్నేహితులారా, మరో వీడియో పాఠంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన ఈ వీడియో పాఠంలో మనం ఒక దత్తాంశం యొక్క సగటును ఇస్తూ పౌనపున్యాలలో ఉన్నటువంటి రెండు విలువలు అనగా రెండు తరగతి అంతరాల యొక్క పౌనపున్యాలు ఇవ్వనప్పుడు వాటిని ఏ విధంగా కనుక్కోవాలో ఈ వీడియో పాఠంలో మనం నేర్చుకుందాం. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఈ వీడియో పాఠాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మరవకండి. ఈరోజు టాపిక్ను నేర్చుకోవడానికి మనం స్క్రీన్ పైన కనబడుతున్న ప్రశ్నను తీసుకుందాం. ఈ ప్రశ్నను నేను చదువుతున్నాను, మీరు ఒకసారి గమనించండి. ఇవ్వబడిన దత్తాంశం యొక్క సగటు 65.6. అయితే F1 మరియు F2లను కనుగొనుము. ఈ ప్రశ్నలో తరగతి అంతరాలు అదేవిధంగా పౌనపున్యాలు ఇవ్వడం జరిగింది. 10 నుంచి 30 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము 5, 30 నుంచి 50 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము 8, 50 నుంచి 70 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము F1 అని ఇవ్వడం జరిగింది. 70 నుంచి 90 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యం 20, 90 నుంచి 110 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము F2, 110 నుంచి 130 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము 2 అని ఇవ్వడం జరిగింది. ఈ పౌనపున్యాలకు సంబంధించినటువంటి మొత్తము 50 అని ఇవ్వడం జరిగింది. అంటే 5, 8, F1, 20, F2, 2 ఇవన్నిటిని జమ చేస్తే వచ్చేటువంటి మొత్తం 50 అని ఇవ్వడం జరిగింది. ఈ లెక్కలో మనం ఈ F1 యొక్క విలువను, F2 యొక్క విలువను మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా మనం కనుక్కుంటామో నేర్చుకుందాం. ఈ దత్తాంశం యొక్క F1 మరియు F2లను కనుక్కోవడానికి మనము ప్రత్యక్ష పద్ధతి అనే దానినే ఉపయోగిస్తాం. కాకపోతే సాధారణంగా చేసే పద్ధతి కంటే మనం కొంచెం భిన్నంగా చేద్దాం. ఇలా చేయడం వలన సూక్ష్మీకరించడం లోపల మనకు చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే, ముందుగా మనము పౌనపున్యాల మొత్తము కనుక్కుందాం. అంటే పౌనపున్యాల యొక్క మొత్తం ఏమనుకుంటాం, మనము సిగ్మా Fi అనుకుంటాము. కాబట్టి నేను సిగ్మా Fi అని రాస్తున్నాను. సిగ్మా Fi సమానము మనకు ఎంత ఇచ్చినాడు, 50 అని ఇచ్చినాడు. సో 50 అని రాస్తున్నాను. దిస్ ఇంప్లైస్ సిగ్మా Fi అంటే అర్థం ఏంటి, 5 ప్లస్ 8 ప్లస్ F1 ప్లస్ 20 ప్లస్ F2 ప్లస్ 2 అని అర్థం. సో ఈ మొత్తం యొక్క విలువ 50 కాబట్టి సమానం 50. దిస్ ఇంప్లైస్ 5 ప్లస్ 8 13, 13 ప్లస్ 20 33, 33 ప్లస్ 2 35, 35 ప్లస్ F1 ప్లస్ F2 సమానం 50. ఈ ప్లస్ చేసే 35ను సమానం గుర్తుకు రెండో అవతల వైపుకు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, F1 ప్లస్ F2 సమానం 50 మైనస్ 35. 50లో నుంచి 35 తీసేస్తే 15. ఇప్పుడు నేనేం రాస్తున్నానంటే, దీని నుంచి F2 సమానము 15 మైనస్ F1 అని రాస్తున్నాను. ఇది మనం చేసేటువంటి ఒక ముఖ్యమైన స్టెప్. ఓకే, ఇప్పుడు
మనము ప్రత్యక్ష పద్ధతిలో ఏ విధంగానైతే టేబుల్ పట్టుకుంటామో అంటే 4 బాక్సులు. సో ఇప్పుడు నేను ఆ బాక్సులను గీస్తున్నాను, గమనించండి. దీని కొరకు స్కేల్ సహాయం తీసుకోండి, లైన్స్ మంచిగా స్ట్రైట్గా వస్తాయి. ఓకే, సో ఇది హెడ్డింగ్స్ కొరకు ఫస్ట్. సో హెడ్డింగ్స్ రాస్తున్నాం. తరగతి అంతరం పౌనపున్యం FI, మధ్య విలువ XI, FI ఇంటూ X. 6 తరగతి అంతరాలు రాసుకోవడానికి వీలుగా నేను లైన్స్ కొడుతున్నాను. సో మొదటి తరగతి అంతరం 10 నుంచి 30. 10 నుంచి 30 అనే తరగతి యొక్క పౌనపున్యం 5. రెండవ తరగతి అంతరం 30 నుంచి 50. దీని యొక్క పౌనపున్యం 8. మూడవ తరగతి అంతరం 50 నుంచి 70. దీని పౌనపున్యము F1. నాలుగవ తరగతి అంతరం 70 నుంచి 90. దీని యొక్క పౌనపున్యం 20. ఐదవ తరగతి అంతరం 90 నుంచి 110. ఇక్కడ నేను F2 అని రాయడం లేదు, ఏమని రాస్తున్నాను, F2 బదులుగా 15 - F1 అని రాస్తున్నాను. ఇది మీరు గమనించండి. F2 అని రాసుకొని కూడా లెక్క చేయొచ్చు, కానీ మళ్ళీ అది F1 F2లల్లా రేఖీయ సమీకరణాలు వచ్చి మళ్ళీ దాన్ని సాధించి ప్రాసెస్ అనేది పెద్దగా అవుతుంది. సో అందుకని F2 సమానము 15 - F1 అని మనకు తెలుసు కాబట్టి ఈ విలువను నేను ఇక్కడ రాసుకుంటున్నాను. సో 15 - F1. చివరి తరగతి అంతరం ఈ లెక్కకు 110 నుంచి 132. ఇప్పుడు ఈ పౌనపున్యాలను మొత్తం చేస్తే మనకు ఎంత వస్తుంది, 50 వస్తుంది. సో సిగ్మా FI సమానం చూద్దాం ఒకసారి. ఈ -F1కు +F1 క్యాన్సల్, గుర్తుపెట్టుకోండి. 2 15 జమ చేస్తే 17, తర్వాత 20 37, 37 ను 8 45, 45కి 5 కలిపితే 50. ఓకే, మామూలుగా ఇక్కడ F2 తీసుకుంటే ఇక్కడ నంబర్ ఉండి తర్వాత +F1 +F2 అని ఇట్లా వచ్చేది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం సింప్లిఫై అయింది. తర్వాత తరగతి యొక్క మధ్య విలువను ఎలా కనుక్కుంటాము, ఈ రెండు హద్దులను, దిగువ హద్దు ఎగువ హద్దు రెండు జమ చేసి మనం సగం చేయాలి. అంటే 10కి 30 కలిపితే 40, 40లో సగము 20. సో ఇక్కడ 20 రాస్తున్నాం. 30కి 50 కలిపితే 80, 80లో సగం 40. సో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది, ఇవన్నీ కూడా మినహాయింపు తరగతులే. సో 30, 50, 70, 90, 100 ఇలా కలిసినాయి. ఇప్పుడు ఈ తరగతి అంతరం ఎంత ఉంది, 30 నుంచి 50 రావాలంటే మనకు 20 అని తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ 20 వచ్చింది, 20 కలిపితే ఎంత వస్తుంది, 40. 40కి 20 కలిపితే ఎంత వస్తుంది, 60. 60కి 20 కలిపితే ఎంత వస్తుంది, 80. 80కి 20 కలిపితే ఎంత వస్తుంది, 100. 100కి 20 కలిపితే ఎంత వస్తుంది, 105. ఇది మినహాయింపు తరగతులు ఉన్నప్పుడు, సమానమైన తరగతి అంతరాలు ఉన్న సందర్భంలోనే ఇది పనిచేస్తుంది. మిగిలిన ఒకవేళ ఇలా లేకుండా కనుక ఉంటే మీరు ఈ రెండు విలువలను, ప్రతి తరగతికి సంబంధించిన రెండు విలువలను జమ చేసి వచ్చిన సమాధానాన్ని సగం చేసి దానిని మనము మధ్య విలువకు సంబంధించి రాసుకోవాలి. ఇది గమనించండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం గుణకారం చేసి రాస్తాం. సో 5 × 20 100, 8 × 40. సో ఇది 0 10 టేబుల్ కాబట్టి 0, 8 × 4 32. సో 320. ఇదేమవుతుంది, 60 × F1. 2 × 16,
తర్వాత ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, 100, 1600. ఇది వచ్చేసి 15 × 100 1500 మైనస్, ఇక్కడ ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. F1 × 100 F1, తర్వాత 2 × 120 240. ఇప్పుడు ఈ విలువలన్నింటిని మనము జమ చేద్దాం. సిగ్మా Fi × Xi సమానం. చూడండి 100 320 ఇది రాసుకోకూడదు, ఇది వేరే 1600, ఇందులో 1500 రాసుకోవచ్చు. తర్వాత 240 0 4 6 2 5 7 7 13 13 3 16 16 1 17 1 2 3 3760. ఇక్కడ ఇది ప్లస్ 60 F1 ఉంది, ఇక్కడ మైనస్ 100 F1. సో ఇవి సజాతి పదాలు కానీ విభిన్నమైన గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసేస్తాం. సో 100లో నుంచి 60 పోతే 40. 100 పెద్దదా 60 పెద్దదా? 100 పెద్దది. సో దీనికి ఏం గుర్తుంది? మైనస్. ఇక్కడ మైనస్ వస్తుంది F1కు. కాబట్టి మైనస్ 40 F1. సో ఈ విధంగా మనకు సిగ్మా Fi సమానం 50, సిగ్మా Fi × Xi సమానం 3760 మైనస్ 40 F1 వస్తుంది. ఇప్పుడు సగటు X బార్ సమానం, సూత్రం రాస్తున్నాను, సిగ్మా Fi × Xi బై సిగ్మా Fi. ఇప్పుడు ఈ సూత్రంలో మనకు తెలిసిన విలువలను ప్రతిక్షేపించవలసి ఉంటుంది. ఇక్కడ సగటు యొక్క విలువ మనకు లెక్కలో ఇచ్చినాడు. ఎంత ఇచ్చిండు? 65.6. సగటు యొక్క విలువ మనకు ఎంత ఇచ్చిండు? 65.6 అని ఇవ్వడం జరిగింది. సో అందుకని దిస్ ఇంప్లైస్ సగటు అని ఉన్న దగ్గర నేను 65.6 సమానం సిగ్మా Fi × Xi అంటే ఎంత వచ్చింది? 3760 మైనస్ 40 F1 బై సిగ్మా Fi అంటే ఎంత? 50. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేస్తాను. దిస్ ఇంప్లైస్ అడ్డగుణకారం చేస్తాము కాబట్టి 65.6 × 50. ఇక్కడ అడ్డగుణకారం చేసినప్పుడు సో ఇటు గుణకారం సమానం 3760 మైనస్ 40 F1. దిస్ ఇంప్లైస్ 3280 సమానం 3760 మైనస్ 40 F1. దిస్ ఇంప్లైస్ ఈ మైనస్ 40 F1 ఇటు పంపండి, ఈ మైనస్ 40 F1 ఎడమ చేతి వైపు పంపండి, ఈ ప్లస్ 3280ని కుడి చేతి వైపు పంపండి. అప్పుడు 40 F1 సమానం 3760
మైనస్ 3280 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 40 F1 సమానం తీసేయండి. తీసేస్తే మనకు 3760 మైనస్ 3280 0 16 ఇట్లకి వెళ్ళి 8 6 ఇట్లకి వెళ్ళి 2 4 సో 480. అందువలన దిస్ ఇంప్లైస్ F1 సమానం 480/40 అవుతుంది. సో 10 ఎకంలో కొట్టేస్తున్నాను. అప్పుడు మనకు 48/4 వస్తుంది. 4 ఎకం 4 400 సమానం 12. సో దేర్ఫోర్ F1 సమానం 12. కానీ మనకు F2 సమానం ఎంత? F2 సమానం 15 మైనస్ F1 కాబట్టి సమానం 15 మైనస్ 12 సమానం 3. ఈ విధంగా మనము F1 యొక్క విలువను F2 యొక్క విలువను కనుక్కుంటాం. ఈ దత్తాంశానికి సంబంధించి F1 యొక్క విలువ 12, F2 యొక్క విలువ 3 అవుతుంది. స్నేహితులారా, పూర్తి లెక్కను ఒకసారి మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. స్నేహితులారా, ఈ వీడియో పాఠం వలన మీరు ఒక వర్గీకృత దత్తాంశం యొక్క సగటు ఇచ్చి పౌనపున్యాలలో ఉన్నటువంటి 2 విలువలు F1, F2లు ఇవ్వనప్పుడు ఏ విధంగా సులభంగా కనుక్కోవచ్చో నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న ఈ లెక్కను ప్రాక్టీస్ చేసుకోవడం కొరకు నేను కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను. అవి స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాయి. ప్రాక్టీస్ చేసి మీకు వచ్చిన సమాధానాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు. నేను వాటికి రిప్లై కూడా ఇస్తాను. మీరు కరెక్ట్ చేసినారా, కరెక్ట్ చేయలేదా అనే సమాధానాలని నేను మీకు ఇస్తాను. కాబట్టి తప్పనిసరిగా కామెంట్ చేయగలరు. మరో వీడియో పాఠంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.